రంగారెడ్డి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తన భార్యాపిల్లలతో కలిసి మొదటి నామినేషన్ దాఖలు చేశారు. హనుమంతుడు ఎంత నిస్వార్థపరుడో నేను కూడా హనుమంతుడిలా నిస్వార్థపరుడుగా చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న నేను ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు, భీమ్ భరత్ గారు ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తాజ్ భాయ్ గారు, మీ అందరం కలిసి ఇవాళ ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. మంచి ముహూర్తం ఉంది కాబట్టి ఇవాళ మేము వచ్చినాము. 25 రోజు మరి సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ని ర్యాలీ తీసి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా సమక్షంలో సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ 25 రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇవాళ చాలా సంతోషం, ముహూర్తం బాగుండే. దాంతోపాటు ఇవాళ హనుమాన్ జయంతి కూడా. ఆ హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హనుమంతుడు ఎంత నిస్వార్థపరుడో, హనుమంతుడు తన కోసం చీమంతా కూడా స్వార్థం లేకుండా ఏదైతే చేసినరో, సంజీవని తెచ్చి లక్ష్మణుని కాపాడడమే కాకుండా ఎన్నో శ్రీరామ భక్తి కోసం శ్రీరాముని